శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మనశ్శాంతి లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, విద్య, ఉద్యోగం, సంతానలేమి, కోర్టు సమస్యలు, నరఘోష, నాగదోషము, శత్రుపీడ, ప్రేమ, పెళ్లి అన్ని సమస్యలకు శక్తి పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి గుప్త సమస్యలకైనా 100% 3 రోజుల్లోనే ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. ఫోన్ నెంబర్ 9398344096. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. కుంభరాశి జాతకులు జూన్ మాసంలో 8వ తేదీన ఈ రాశి జాతకులు ఈ ఒక్క అవకాశాన్ని వదులుకోవద్దు ప్లీజ్. ఎందుకంటే కంటికి కనిపించేది ఒక రకంగా ఉన్నా ఆ అవకాశం వల్ల మీకు జరిగేది మాత్రం మేలు. ఈ యొక్క సత్క్రియ చేయకుండా మిమ్మల్ని ఆపుతున్నవారు, అడ్డుకున్నవారు కూడా ఈ రోజు చాలా మంది ఉంటారు. కావున మీరు ఈ వీడియో చూస్తే మీకు ఆ అవకాశం ఏమిటో అర్థమవుతుంది. ఈ విషయంలో మీకు ఉన్న భ్రమ తొలగిపోతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది. ఇక ఆలస్యం వద్దండి, వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రాశి జాతకులకు కేతువు, కుజ గ్రహం యొక్క సంచారం, ఈ యొక్క సంయోగం కారణంగా ఈ రాశి వారికి అదృష్టమైతే కలిసి రాబోతుంది. అయితే కుజ కేతు యోగం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని, ఇంకొన్ని రాశుల వారికి దురదృష్టాన్ని ఇచ్చినా ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో కానీ ఈ రోజున అదృష్టాన్ని పొందే అవకాశం ఈ రాశి జాతకులకు రాబోతుంది. వివిధ ఒప్పందాల కారణంగా ఈ రోజున విజయం సాధించే అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఈ యొక్క అవకాశాలే కనిపిస్తున్నాయి. తోడబుట్టిన వారి నుంచి మంచి సపోర్ట్ వస్తుంది. ఉద్యోగస్తులకు అన్ని రకాల సపోర్ట్ ఉంటుంది. కెరియర్ మెరుగుపడుతుంది. ఆరోగ్యం కుదుట పడుతుంది. ఈ రోజు నుండి అదృష్టం కలిసి రాకుండా ఎవరూ అడ్డుకోలేరు. ఆస్తుల కొనుగోలు వల్ల అనేక రకాల ప్రయోజనాలు దక్కుతాయండి. ఇక వాటి వల్లే అదృష్టం పట్టబోతుంది. మంచి డీల్ కుదుర్చుకుంటారు. చాలా వరకు మంచి సమయంగా ఈ రాశి వారికి చెప్పొచ్చు. జాగ్రత్తగా చూసుకుని అన్ని రకాల నిర్ణయాలు తీసుకోండి. అందరితో సంప్రదించండి. ఈ అవకాశం వదులుకోవద్దు. అన్ని పనుల నుంచి కూడా ఆర్థిక లాభాలే కలగబోతున్నాయండి. ఈ రోజున దుబారా ఖర్చులు మాత్రం కంట్రోల్ చేయండి. ఎందుకంటే కాస్త పెద్దగా ఇబ్బందులు రాబోతున్నాయి. ఈ రాశి వారిది కాస్త పెద్ద చేయండి. ఈ రాశి జాతకులు అందరికీ ఏదో ఒక రకమైన కష్టంలో ఆపదలో ఆదుకునే తత్వం ఉంటుంది. ఇందులకే దుబారాగా ఖర్చు పెట్టడం కావచ్చు. అడిగిన వారికి అడిగినంత ఇచ్చేస్తారు. చుట్టుపక్కల ఉన్న మీ యొక్క దోస్తానాకి కూడా ఎక్కువ డబ్బు ఖర్చు పెడుతుంటారు. అందువల్ల నష్టమే కాకుండా ఈ రోజున కుటుంబంలో కొన్ని రకాల సమస్యలు కూడా తలెత్తొచ్చు. ఎవరికి పడితే వారికి డబ్బు వృధాగా ఖర్చు పెట్టడం వల్ల ఈ యొక్క వ్యసనాన్ని తగ్గించుకోండి. అవునండి, ఈ యొక్క అలవాటు వ్యసనమే. ఈ రాశి వారు మంచి స్థాయికి చేరుకోవాలంటే ఎంతో జాగ్రత్తగా ఉండండి. లేదంటే అందరి కళ్ళు మీ పైనే ఉంటాయి. అన్ని విషయాల్లో ఈ రోజునే కాదండి, ఎప్పుడూ నియంత్రణతో పాటుగా అనవసరపు పనుల్లో తలదూర్చడం మానుకోండి. సమతుల్యత పాటించండి. సానుకూల మార్పులు అప్పుడే చోటు చేసుకుంటాయి. ఈ రోజున ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త అవసరం. లేదంటే ఇబ్బంది ఎక్కువ ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు ఏమీ ఉండవు. ఈ సమయంలో సంపూర్ణంగా అన్ని పనులు చేస్తారు. అసంపూర్ణంగా ఉన్న పనులు మొదలు పెట్టండి. ఖచ్చితంగా పూర్తి అవుతాయి. ఈ రోజున ప్రతికూల అనుకూల ఫలితాల కలయికగా ఉండబోతుంది. ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవడం కోసం నిత్యం శివారాధన చేసుకోవడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం మేలు కలగచేస్తుంది.